తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియకు బ్రేక్ పడింది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని పరందోళి సహా 15 గ్రామాలు సరిహద్దులో ఉన్నాయి. ఇటు తెలంగాణ అటు మహారాష్ట్రలో ఇక్కడి ప్రజలకు ఓట్లున్నాయి. దీంతో తమను ఏదో ఒక రాష్ట్రంలో కలపాలంటూ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. हम दो राज्य के जो इलेक्शन कमीशन तुम्हारा डिपार्टमेंट रहता ना, महाराष्ट्र का और तेलंगाना का दोनों बैठना. अब दो यादी में हम पीएन शासन के जमाने से हम यहाँ पे दो राज्यों में एमएलए को वोट देते, एमपी को वोट देते, सरपंचों को वोट देते. एसटी लैक्स है ना वो अपने को एसटी का क्या है? एसटी ते नव एसटी जे अरे एससी हो ना ते एसटी ना कदी क्या है आशुवाद एसटी लिस्ट ना दे दा ओ खोल के दिखाओ मैडम एक फॉर्म मेरे खोल के एक दिखाओ फॉर्म निकाल के देखते हैं तेलुगु में है एक తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో ఎస్ఐఆర్ కు బ్రేక్ పడింది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మాంతయ్య అందిస్తారు. మాంతయ్య. శ్రీనివాస్, ఈ ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్న కెరమెరి మండలంలోని గ్రామాలు అవుతుంది సరిహద్దు గ్రామాలు. ఇటు మహారాష్ట్ర ప్రభుత్వం అటు తెలంగాణ రెండు రాష్ట్రాల ప్రభుత్వాల పరిధిలో ఉన్నాయి. రెండు రాష్ట్రాల అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు కూడా అమలవుతున్నాయి. ఈ క్రమంలో 2 ఓట్లు ఉన్నాయి. అట్లా అసెంబ్లీ పార్లమెంట్ తో పాటు స్థానిక సంస్థల కూడా 2 ఓట్లు రెండు రాష్ట్రాల్లో వినియోగించుకుంటున్నారు. అయితే సార్ నేపథ్యంలో ఏదైనా ఒక ప్రాంతంలో ఓటు ఉండాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం సార్ నిబంధనలు ఉన్న నేపథ్యంలో ఈ రోజు అక్కడికి వెళ్లిన బిఎల్ఏలకు వారికి షాక్ ఇచ్చారు. ఏదైతే తమ సమస్య ఏదైతే ఉందో, భూముల సమస్య ఉన్నది, భూముల సమస్యని ప్రభుత్వం పరిష్కరిస్తుందో అక్కడ మేము ఆ ఓటర్ నమోదు ఏదైతే ఓటర్ జాబితా సవరణ పత్రిక సహకరిస్తామని స్పష్టం చేశారు. దీంతో అక్కడికి వెళ్ళిన బిఎల్ఏల నుంచి చేసేది ఏం లేక వెలుదిరిగారు. ఈ గ్రామాలకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా భూ సమస్య పరిష్కారం విషయంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి కూడా కోరుతా ఉన్నారు. అది సరిహద్దు సమస్య వల్ల ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. గత ఏడాది మహారాష్ట్ర ప్రభుత్వం ఈ గ్రామాలను తమ రాష్ట్రంలో కలుపుకునేందుకు హడావిడి చేసింది, అసెంబ్లీ తీర్మానం కూడా చేసింది. ఆ తర్వాత కారణాలు ఏమైనా కూడా అమలు కాలేదు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఈ సార్పు కార్యక్రమం నేపథ్యంలో అక్కడికి వెళ్ళిన అధికారులు కానీ సిబ్బందికి వాళ్ళు గ్రామస్తులు మాత్రం సహాయ నిరాకరణ చేశారు. ఖచ్చితంగా కూడా తమకు ఏదో ఒకటి చేయాలి, తమ భూ సమస్యలు పరిష్కరించాలని చెప్పి పరిష్కరిస్తేనే తాము సహకరిస్తామని చెప్పడం జరిగింది. దీనిపై ఇటు తెలంగాణ అధికారులు అటు మహారాష్ట్ర అధికారులు దృష్టి సారించారు. ఈ గ్రామాలకు సంబంధించి ఏం చేయాలని కూడా సమావేశం జరుపుతా ఉన్నారు. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ మాంతయ్య. పరంలోని గ్రామ పంచాయత్, ఈ పంచాయత్ తెలంగాణ నుంచి ఆసిఫాబాద్ డిస్టిక్ లో ఉన్నాయి, మహారాష్ట్రలో కూడా చంద్రపూర్ డిస్టిక్ లో ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో 11 విలేజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఎస్ఐఆర్ రీసర్వే చేస్తున్నారు గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్. ఎస్ఐఆర్ లో ఓటర్ జాబితాలో పేరు ఉండాలా అట్లా చెప్తున్నారు. మహారాష్ట్ర కూడా అదే ఎస్ఐఆర్ లో ఓటర్ యాదిలో పేరు ఉండాలా అట్లా చెప్తున్నారు. మేము మొత్తం ప్రజలు ఏం చేయాలా? ఇప్పుడు మాత్రమే తెలంగాణ గవర్నమెంట్ 1918 నుంచి ఇక్కడ తెలంగాణలో మేము ఓటు చేస్తున్నాం, మహారాష్ట్రలో కూడా చంద్రపూర్ డిస్టిక్ లో ఓటు చేస్తున్నాం. మా దగ్గర 2 ఎమ్మెల్యేస్, 2 సర్పంచ్, 2 అంగన్వాడీస్, 2 స్కూల్స్ మొత్తం ఉన్నాయి. ఇప్పుడు మేము ఎక్కడ పోవాలా? ఎస్ఐఆర్ ప్లానింగ్ లో మాకు ఒక స్టేట్ లో ఖచ్చితంగా తీసుకోవాలా, తెలంగాణ గవర్నమెంట్ తీసుకోవాలా, లేకుంటే మహారాష్ట్ర గవర్నమెంట్ తీసుకోవాలా. అదే ముఖ్యమంత్రి 2 ముఖ్యమంత్రి కూర్చొని మా ఇది 11 విలేజ్ కు ఏం చేయాలా అట్లా చెప్పాలా.